ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తాను చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నానన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. తన నిర్ణయంలో సీఎం జగన్ ప్రమేయం లేదన్నారు. వైఎస్ఆర్సీపీలో చేరిన వారిపైన చర్యలు తీసుకున్నానంటున్న తమ్మినేనితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 8 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేశారు. మరికొద్ది రోజుల్లోనే శాసనసభ కాలం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించిన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటివరకు ఏ స్పీకర్ కూడా ఏ ఒక ఎమ్మెల్యే పైన కూడా అనర్హత వేటు వేయలేదు. మీరు 8 మంది పైన అనర్హత వేటు వేశారు. ఆ పరిస్థితికి దారి తీసినటువంటి కారణాలు ఏంటి? వాళ్ళ పార్టీలు మారటం, కొంతమంది 3 సంవత్సరాల పైన టైం ఇచ్చాను, కొంతమంది దగ్గర 4 ఏళ్ళ వరకు టైం ఇచ్చాను, మరి కొంతమందికి 2 సంవత్సరాలు, మరి కొంతమంది 1 ఇయర్ పైన. ఇవన్నీ చూస్తున్నారు మీరు. అయితే మీ ఉద్దేశం ఏంటి? అసలు మీరేంటి అడిగారు? మీరు తప్పు చేశారు, నేను యాక్షన్ తీసుకున్నాను. దట్ ఈజ్ మై స్టాండ్. అంటే గతంలో ఉన్నటువంటి స్పీకర్ 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన, నైతికంగా చట్టవిరుద్ధంగా అనైతికంగా వాళ్ళు వ్యవహరించిన ఆయన యాక్షన్ తీసుకోలేదు. కానీ తమ్మినేని సీతారాం ఎందుకు తీసుకున్నారు? మీ మీద ప్రభుత్వం నుండి ఏం ఒత్తిడి రాలేదా ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని? నో, నాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. కాబట్టి నా విధి నిర్వహణలో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఎన్నడూ ఎవరు కూడా నాకు ఇంటర్ఫీర్ కాలేదు. కాబట్టే నేను స్వేచ్ఛా స్వతంత్రంగా నేను వ్యవహరించాను. కాబట్టి 8 కూడా నేను వేటు వేసాను. కాబట్టి దిస్ ఈజ్ ద థింగ్. ఇది మనం గమనించాల్సినప్పుడు నాకెవరు నా విధి నిర్వహణకు అడ్డం రాలేదు. నేను అందరినీ కౌరు పెట్టాను. అందరినీ నేను విచక్షణతో నేను వ్యవహరించాను. కానీ వాళ్ళు నా మాట వినలేదు. కాబట్టి పడిపోయారు. గతంలో మీరు నోటీసులు ఇచ్చినప్పుడు వీళ్ళకి విచారణకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణ చేసింది కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకే మీరు చేశారు, రాజ్యసభ ఎన్నికల్లో కుట్రపూరితంగా గెలవడం కోసం ఇది చేశారని చెప్పేసి ఆరోపించారు. మరి ఇప్పుడు కుట్రపూరితంగా గెలవడం కోసం పోటీ చేసినారయ్యా వాళ్ళు. ఏం మాట్లాడతారు వాళ్ళు అడిగేదానికి చెప్పేదానికి ఏమైనా అర్థం ఉందా? ఎటువంటి ఒత్తిడి లేదు కాబట్టి నిష్పక్షపాతంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆ చర్యలకు సంబంధించి నా పైన ఒత్తిడి తీసుకురాలేదు. ఈరోజు అందుకోసమనే తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల పైన కూడా చర్యలు తీసుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు గతంలో చేసిన ఆరోపణలన్నిటికీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని చెప్పి స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్న. గత స్పీకరు చర్యలు తీసుకోలేదు పార్టీ ఫిరాయించిన, కానీ తాను మాత్రం వినూత్నంగా ఒక నిష్పక్షమైనటువంటి ఒక మంచి సందేశం ఇవ్వాలనే అనర్హత చర్యలు తీసుకున్నానే స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్తున్నారు. వీడియో సంతోష్తో సతీష్, సాక్షి టీవీ, మంగళగిరి.